అంటే పేరు పెట్టడం అంటే ఏదో పేరు పెట్టడం కాదు, పేరు పెట్టడం వెనక అంత ఆలోచన ఉంది. సన్యాసనామం చివర పీఠాధిపతికి అది ఉంది అంటే వాళ్ళు ఆ కోవకు చెందినవారు అని గుర్తుపట్టమని. అంత గొప్ప పేర్లు నిర్ణయం చేశారు. ఇంకా ఆయన మేధస్సు, ఆయన వాదన పటిమ, ఆయన అనుగ్రహ శక్తి, ఆయన ఓర్పు, ఆయన కారుణ్యం అనేక పర్యాయాలు మనం సాధ్యమైనంత వరకు పరిశీలించాం. ఏదో సముద్రాన్నంతటినీ చూడగలమా, అందులో ఒక నీటి బిందువుని పరిశీలించామంతే. ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః. 72 అవైదికమైనటువంటి వాదనలను, వేద విరుద్ధమైనటువంటి వాదనలను ఆయన తన వాదన పటిమ చేత గెలిచినవారు. గెలిచినవారు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, వాటన్నింటినీ గెలవడం, ఏదో ప్రతివాదుల మీద నేను గెలిచానన్న తృప్తి కోసం తన మేధా సంపత్తితో అవతల వాళ్ళ నోళ్ళు మూయించడం అది కాదు. అందులో ఎంత మంచి ఉందో ఆ మంచినంతటినీ అంత సాదర బుద్ధితో ఆయన అంగీకరించారు. అంగీకరించి ఎక్కడ ప్రమాణమునకు నిలబడదో, ఎక్కడ అంతిమ ప్రయోజనాన్ని ఇవ్వదో అక్కడ దాన్ని నిరూపించి వాళ్ళు కూడా ఒప్పుకుని తనని అనుసరించేటట్టు